నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ కానీ పాత 5 జిల్లాలకు సంబంధించి ఎవరైతే ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని చేసేటువంటి ఉత్సాహం ఉందో వారందరికీ కూడా ఆహ్వానాలు పంపాం. వారందరూ కూడా రమారమి ఒక 150 మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. దాంతోపాటు మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి అందరూ శాసనసభ్యులు ఇతర నాయకులతోటి వారి ప్రాంతాల్లో వారు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించి కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిన తర్వాత సాయంత్రం వరకు కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ తోటి 1-to-1 మాట్లాడి వాళ్ళు ఏ మేజర్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయాలనుకుంటున్నారో వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. దాంతోపాటు రేపు జరిగేటువంటి మీటింగ్లో ఖచ్చితంగా కనీసం ఒక 15 మంది తోటి MOU అవ్వాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తాం. పెద్ద ప్రాజెక్టులకు ముందుకు వచ్చేటువంటి వాళ్ళతోటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి గత నెలలో విజయవాడలో ఒక సెంట్రలైజ్డ్ ఇన్వెస్టర్స్ మీట్ పెట్టాం. అందులో రమారమి ఒక 200 మంది ఇన్వెస్టర్స్ పాల్గొన్నారు. వారు కూడా ఈ పర్యాటక ప్రాజెక్టుల్ని అమలు చేయడానికి ముందుకు వచ్చారు. అందులో కొన్ని కార్యక్రమాలని ట్రాక్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి ఒక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతం వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి అంశం అఖండ గోదావరి అనేటువంటి ఒక ప్రాజెక్టు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు, ఈ రెండు కూడా సాస్కి అనేటువంటి స్కీమ్ ద్వారా అవి రెండు కూడా మన శాంక్షన్ అయినాయి. రమారమి 177 కోట్లతోటి అందులో 98 కోట్ల రూపాయలు మన అఖండ గోదావరి కోసం, అదేవిధంగా మిగిలిన అమౌంట్ గండికోట ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ మనం పెట్టడం. స్వదేశీ దర్శన్ 2 అనేటువంటి ఆ స్కీమ్ కింద దాని DPR కూడా తయారు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయటం. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దానికి మనకు సంపూర్ణమైన సహకారం ఇచ్చారు. వారిని ఢిల్లీలో ఒకసారి కలిశాను నేను. అదేవిధంగా మళ్ళీ బెంగళూరులో జరిగినటువంటి సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ యొక్క కాన్క్లేవ్లో కూడా నేను పాల్గొని వారితో మాట్లాడడం జరిగింది. దీని మీదట మొత్తంగా అది మనకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధం వల్ల వారు వెంటనే రెండింటినీ శాంక్షన్ చేశారు. అదేవిధంగా మరొక సూర్యలంక దగ్గర మరొక ప్రాజెక్టుకి ఒక 100 కోట్ల రూపాయలతోటి అది కూడా మేము సబ్మిట్ చేస్తూ ఉన్నాం. అది కూడా త్వరలోనే పట్టాలెక్కుతుందనేటువంటి మాట నమ్ముతున్నాం. దాంతోపాటు అన్నవరంలో ఒక 25 కోట్లతోటి మన అన్నవరంలో ఆ ఆలయ అభివృద్ధి కోసం కూడా మనం ఒక ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది శాంక్షన్ అయింది. దానికి సంబంధించి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా అహోబిలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర కూడా 2 ప్రాజెక్టులకి 25 కోట్లు ఒక్కొక్కటి దాని ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఏతావాత మేము చెప్పేది ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతికి నోచుకున్నటువంటి పర్యాటక అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. అందులో ముఖ్యంగా పర్యాటక శాఖ మంత్రిగా మా డిపార్ట్మెంట్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి పర్యాటక రంగంలో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తూ ఉన్నాం. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టుకి టెండర్స్ 2-3 రోజుల్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. గండికోటకి ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసాం. అఖండ గోదావరి కూడా టూరిజం తరఫున టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం. అఖండ గోదావరిలో ప్రధానంగా చాలా కాలంగా మనందరం ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని ఏ రకంగా ఉపయోగిస్తారనేటువంటి మాట అందరూ ఈ ప్రాంతం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. హేవలాక్ బ్రిడ్జిని ఇవాళ మనం ఆధునీకరించి దాని మీద 2.7 కిలోమీటర్ల పొడవున్నటువంటి వంతెన అది. అందులో ఒక 58
మీటర్ల గ్యాప్ తోటి 48 మీటర్ల గ్యాప్ తోటి ఒక 52 స్పాన్స్ ఉన్నాయి. అంటే స్తంభాలకి మధ్య ఉన్న గ్యాప్ 48 మీటర్లు. అలాంటి స్తంభాలు మనకి రమారమి 52 ఉన్నాయి. అందులో 18 స్పాన్స్ మీద మనం వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి, పర్యాటక కార్యక్రమాలను చేపట్టడానికి మేము ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. శాంక్షన్ కూడా జరగడం జరిగింది. అది మీద మనకి ఒక గ్లాస్ మ్యూజియం లాంటిది, అద్దాల దీని మించి నడిచే విధంగా ఉండేటువంటిది కానీ, లేకపోతే కెఫ్టేరియాలు కానీ, వేసైడ్ రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం. దాంతోపాటు అక్కడి నుంచి మధ్యలో బ్రిడ్జి లంకకి దిగటానికి అక్కడ ఒక ఏర్పాటు చేసి, బ్రిడ్జి లంక మీద అదొక